త్రిజ్యేష్ఠ అనగా ఏమిటి? త్రిజ్యేష్ఠ వారు వివాహం చేసుకుంటే విడిపోతారా? నక్షత్రాలలో కొన్ని నక్షత్రాలను ఉగ్ర నక్షత్రాలుగా చెప్పడం జరిగింది. జ్యేష్ఠ నక్షత్రం అమ్మాయి, జ్యేష్ఠ నక్షత్రం అబ్బాయిని ఎవరైతే ముందు పుడతారో, ప్రథమ సంతానం ఎవరైతే ఉంటారో వారిని శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికి నమస్కారం. ఈరోజు మనం త్రిజ్యేష్ఠ అనగా ఏమిటి అనేటువంటి విషయాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. త్రిజ్యేష్ఠ అనగా మూడు జ్యేష్ఠలు. మూడు జ్యేష్ఠలు అంటే జ్యేష్ఠ సంతానం, జ్యేష్ఠ నక్షత్రం, జ్యేష్ఠ మాసం. త్రిజ్యేష్ఠ, త్రి అనగా మూడు, మూడు జ్యేష్ఠలు. త్రిజ్యేష్ఠ వారు వివాహం చేసుకుంటే విడిపోతారా? అవును, విడిపోతారు. ఇందువలన నక్షత్రాలలో కొన్ని నక్షత్రాలను ఉగ్ర నక్షత్రాలుగా చెప్పడం జరిగింది, అనగా పవర్ఫుల్ నక్షత్రాలు. అలాంటి పవర్ఫుల్ నక్షత్రాలలో జ్యేష్ఠ నక్షత్రం ఒకటి. మరలా జ్యేష్ఠ నక్షత్రం అమ్మాయి, జ్యేష్ఠ నక్షత్రం అబ్బాయిని వివాహం చేసుకోకూడదు. ఎందుకనగా ఒకే నక్షత్రం, ఏక నక్షత్రమైనటువంటి జ్యేష్ఠ నక్షత్ర జాతకులు అదే నక్షత్రముతో ఉన్న వారిని వివాహం చేసుకోకూడదు. అలాగే జ్యేష్ఠ సంతానం అనగా, ఉదాహరణకి ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. ముందు ఒక అమ్మాయి పుట్టింది, తర్వాత ఇంకొక అమ్మాయి పుట్టింది. అబ్బాయిలలో కూడా ముందు ఒక అబ్బాయి పుట్టాడు, తర్వాత ఇంకొక అబ్బాయి పుట్టాడు. ఎవరైతే ముందు పుడతారో, ప్రథమ సంతానం ఎవరైతే ఉంటారో వారిని జ్యేష్ఠ సంతానంగా భావించాలి, పరిగణించాలి. కొన్ని అనివార్య కారణాల వలన పెద్దవారు గనక, ప్రథమ సంతానం గనక కాలము చేస్తే రెండో వారు ఒకళ్ళు ఉన్నా కూడా వారు జ్యేష్ఠ సంతానం కారు. మరలా కొంతమందికి ఏం సందేహం వస్తుందంటే, మూడు జ్యేష్ఠలు పెళ్లి చేసుకోకూడదని చెప్తున్నారు. బాగుంది. జ్యేష్ఠ సంతానము, తర్వాత జ్యేష్ఠ నక్షత్రము. అబ్బాయిని చూస్తే జ్యేష్ఠ సంతానము, జ్యేష్ఠ నక్షత్రము, 4 జ్యేష్ఠలైనవి. జ్యేష్ఠ మాసములో పెళ్లి చేసుకుంటే 5 జ్యేష్ఠలు అవుతాయి. పెళ్లి చేసుకోవచ్చునా? అసలు నక్షత్రము, ఏక నక్షత్రము, జ్యేష్ఠ నక్షత్రంతో కూడిన ఏక నక్షత్రం వారు వివాహం చేసుకోకూడదు. 5 జ్యేష్ఠలైనా 4 జ్యేష్ఠలైనా సరే వివాహం పొంతన కుదరదు, చెయ్యకూడదు జ్యోతిష శాస్త్రం ప్రకారం. అసలు జ్యేష్ఠ నక్షత్రం వారు త్రిజ్యేష్ఠ నక్షత్రం అయ్యుండి వివాహం చేసుకుంటే ఎలాంటి నష్టాలు జరుగుతాయి? జ్యోతిష శాస్త్రం ప్రకారం భార్యాభర్తలు విడిపోతారు. వివాహ జీవితం అంత పర్ఫెక్ట్గా ఉండదు, ఆనందకరంగా ఉండదు. ఇద్దరిలో ఒకరు చనిపోయేటువంటి అవకాశం ఉంటుంది. మనస్పర్ధలతోటి జీవితం కొనసాగిస్తారు. పరల తెలియకుండా ఇద్దరు జ్యేష్ఠలు జ్యేష్ఠ మాసంలోనూ లేదా 2 జ్యేష్ఠలు వివాహం చేసుకున్నారు అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? దానికి తగినటువంటి పరిహార మార్గాలను చేయాలి. అర్థం చేసుకునేటువంటి గుణాన్ని పెంపొందించుకోవాలి. తగు జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం.